ఛానల్. సో బయట వెదర్ అయితే చల్లగా వర్షం అయితే పడుతుంది మా దగ్గర. సో వేడి వేడి మిర్చీలు అయితే వేస్తున్నాను. సో దీని రెసిపీ డీటెయిల్ గా మీకు అందరికి చూపిస్తారండి. సో మిర్చీలు అయితే ఇట్లా సీడ్స్ తీసుకున్నా, ఇంకా శనగపిండి, సాల్ట్, ఇది చింతపండు, ఇంకా ఆనియన్స్, కొంచెం సోడా, ఇది వచ్చేసి వాము, చాట్ మసాలా, ఆయిల్. సో ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా, కొంచెం లైట్గా కారం పొడి. సో ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో వామ్ యాడ్ చేస్తున్నా, వాటర్ యాడ్ చేయడమే. ఇప్పుడు కొంచెం సోడా అయితే యాడ్ చేస్తున్నా, సరిపోద్ది, కొంచెమే వేసుకోవాలి. అయితే మంచిగా ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకున్నా. ఇది ఇప్పుడు నేను ఒక గ్లాస్లో యాడ్ చేస్తున్నా, ఎందుకంటే మనకి మిర్చి అనేది మంచిగా పడుతుంది గ్లాస్లో వేసుకుంటే. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు చింతపండు మిర్చిలో యాడ్ చేస్తున్నా ఇట్లా. సో కొంచెం పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది ఇట్లా యాడ్ చేస్తే. వీళ్ళన్నిటికీ చింతపండు వేసుకొని ఇట్లా పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇది ఇట్లా గ్లాస్లో డిప్ చేసుకోవాలి మంచిగా. అండ్ ఇప్పుడు వేడి వేడి ఆయిల్ వేయాలి. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మంచిగా యాడ్ చేద్దాం. సో ఇది కొంచెం వేగాలి, మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. సో ఇవన్నీ మంచి కలర్లో అయితే వచ్చేసాయి. సో ఇవన్నీ తీస్తున్నాయి ఇప్పుడు. ఫైనలీ మిర్చి బజ్జీలు అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను దీంట్లో ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ, ఉప్పు, కారం యాడ్ చేసుకొని సో మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నా. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ఇట్లా చెయ్యండి. వేడి వేడి కట్ చేసుకొని నేను ఇట్లా తీస్తున్నాను. చాలా వేడిగా ఉంది మిర్చీలు అయితే. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఇట్లా యాడ్ చేస్తాను. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా చాట్ మసాలా యాడ్ చేస్తున్నా. సో మిర్చీలు అయితే అయిపోయింది. ఇది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. సూపర్ టేస్ట్ ఉంది, నిజంగా బయట నుంచి కొన్నలాగే ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధా పాని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.